కర్నూలు జిల్లా ఆదోని మండలం పెదహరివాన మండలం రద్దు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ పెదహరివాన మండలం సాధన కమిటీ అయితే విజయవాడ వచ్చారు. హైకోర్టును ఆశ్రయించి పిల్ దాఖలు చేసేదానికైతే వారు సిద్ధమయ్యారు. ఇప్పటికే లాయర్ని సంప్రదించి పిల్ దాఖలు చేసే ప్రక్రియను పూర్తి చేశారు. వారితో మాట్లాడి ఎందుకు హైకోర్టును ఆశ్రయించారనే అంశాన్ని తెలుసుకుందాం. సార్, ఎందుకు పెదహరివాన మండలాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సార్, పెదహరివానం మండలాన్ని 17 గ్రామాలతో ప్రకటించిన ప్రభుత్వము మేము కోరని గ్రామాలు అంటే కొంచెం గ్రామానికి దూరంగా ఉన్న గ్రామాలు 10 గ్రామాలు చేర్చడంతో ఆ 6 గ్రామాలతోనే మండలం చేయొచ్చు. కాకపోతే అక్కడ ఆ 6 గ్రామాల్లో ఉన్న ఒక 2-3 వ్యక్తులు ఆ 10 గ్రామాల వద్ద కుమ్మక్కై 16 గ్రామాలకు వచ్చేసి ఆదోని ముద్దు పెదహరివానం వద్దు అనే ఒకే నినాదంతో ఒక 10 రోజులు వాళ్ళు ధర్నాలు చేయడం, తర్వాత చివరిలో ఆమరణ దీక్షని కూర్చోవడం, ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళ యొక్క వాయిస్ ఎక్కువైందని చేశారని చెప్తున్నారు. కానీ అది అబద్ధం. చివరిలో ఏం చేశారంటే 24/12/2025 అంటే ఒక వారం రోజుల ముందు ఆదోని మండల సర్వసభ్య సమావేశం జరిపి ఆ సర్వసభ్య సమాజంలో విచిత్రమైన పరిస్థితి. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి ప్రభుత్వం మారిన తర్వాత బీజేపీలో వచ్చినటువంటి మండల ప్రెసిడెంటు, అదేవిధంగా ఆయన మీద ఈ మధ్య అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆయన అవిశ్వాస తీర్మానం తప్పించుకోవడానికో ఎందుకో తెలియదు కానీ ఆ వైసీపీ ఎంపీటీసీలతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీలో లోకల్గా ఉన్న ఒక గ్రూపు ఒత్తాసుతో ఒక తీర్మానం, ఒక అసంబద్ధమైన తీర్మానం చేసి ఆదోని 1 ఆదోని 2 చేశారు. పెద్దరేమ మండలంలో ఏ 17 గ్రామాలు ఉన్నాయో దానికి అదనంగా మళ్ళీ 5 గ్రామాలు చేశారు. అందులో కొసమెరుపు ఏమంటే అక్కడ పెద్ద తుమ్మలం అనే గ్రామం ఉంది. అది మాది 2 కూడా చాలా పెద్ద గ్రామాలు. ఈ 2 మండలాలు కావాలనే కోరుతున్నారు. ఈ 2 మండలాలు కావాలనే గ్రామాలని చేర్చి ఆదోని 2గా చేర్చి ఆదోనిలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఇద్దరే, ఒక అతను సాయి ప్రసాద్ రెడ్డి, ఇంకొకరు మీనాక్షి నాయుడు, ఇద్దరు కూడా తలా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఇది వాస్తవము. కాబట్టి వాళ్ళు దీనికి కారకులైనారనేటువంటి ఒక భావన అయితే ప్రజల్లో కలిగింది. అది తప్పో ఒప్పో కాదనేస్తుంది. అందుకే మా గ్రామ ప్రజలు 3 రోజుల నుంచి ఒక నినాదం తీసుకున్నారు. మండల కేంద్రంగా హరివాణం ప్రకటించేంత వరకు ఏ రాజకీయ నాయకుడికి కూడా గ్రామంలో ప్రవేశం లేదు. మొన్న ఒకతను అడిగాడు, అయ్యా ఆదోని 2లో మీకు 50 లక్షలు ఫండ్స్ ఇస్తే అధికారులు వస్తారయ్యా, కలెక్టర్ వస్తాడు, రానిస్తాం, కానీ ఏ రాజకీయ నాయకుడు మినహాయింపు లేదు. మా ఎమ్మెల్యేతో సహా ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యే ఆయన మండలాన్ని కోరినాడు, ఆయనను కూడా మేము రానివ్వం. ఇది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరున్నారు? ఎమ్మెల్యేలు కలిసారా మీరు? ఈ మండలం రద్దు చేయొద్దు, మండలాన్ని ఉంచండి అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారే దీనికి సపోర్ట్ చేశారు. ఆయన పేరు పార్థసారథి, బీజేపీ ఎమ్మెల్యే, జిల్లాలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే కూటమిలో. ఆయన మాకు దురదృష్టమో యాదృచ్ఛికమో తెలియదు కానీ కరెక్ట్ గా చివరి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయన అమెరికాకు పోయినాడు. వ్యక్తిగతంగా ఆయన మేము టచ్ లో కూడా ఉన్నాము. కానీ ఆయన వచ్చినాక చేస్తామన్నాడు. కానీ ఆయన లేనిది ఆయనకు పేరు వస్తుందనే ఆయనే ఆధునిక సమస్యలను ఈ రోజు అసెంబ్లీలో బాగా లేవనెత్తున్నాడు. ఒకసారి చూస్తే రఘురామరాజు గారు ఒకసారి ఆయన మీద సెటైర్ వేసాడు, ఏమయ్యా ఎక్కడ లేని సమస్యలు నీ ఆధుల్లో ఉన్నాయా అని కూడా విసుక్కున్నటువంటి సందర్భం కూడా చూసాం. కాబట్టి ఈ జిల్లా అదేవిధంగా ఈ మండలంలో ఏర్పాటైతే ఈ ఎమ్మెల్యేకి మైలేజ్ వస్తుంది కదా, గతంలో మేము చేయలేదు అనేటువంటి ఒక లోపల ఉన్నటువంటి ఒక దుగ్ధతో వాళ్ళు దీన్ని రాకుండా చేయడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా అందరూ కానుంటారు. ఏ పార్టీలు ఆదోనిలో ఉన్నటువంటి పెదహరివాణం మండలం రద్దు చేయడంలో కానీ, వద్దు మండలం మాకు వద్దు అనడంలో కానీ ఏ పార్టీలు సహకరిస్తున్నాయి? పెదహరివాణం మండలం మాకు వద్దు, అవసరం లేదనే నినాదానికి సహకరిస్తున్న పార్టీలు కావాలని కోరటం లేదు కదా. రాజకీయ పార్టీలు అన్నా కానీ రాజకీయ పార్టీ నాయకులను సవరించుకోండి. స్థానిక రాజకీయ పార్టీల నాయకులు అంటే వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా టీడీపీ ప్రధానంగా ఉన్నారు. వీళ్ళే అంటే ఏ పార్టీలు అనుకూలంగా ఉన్నాయి హరివాణ మండలం ఏర్పాటుకు అనుకూలంగా? పెదవాడ మండలానికి మాత్రము బీజేపీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మాత్రం చాలా కృషితో చేస్తున్నారు. అదేవిధంగా సిపిఐ, సిపిఎం పార్టీ వాళ్ళు తటస్థంగా ఉన్నారు. వాళ్ళు సిపిఎం వాళ్ళు తటస్థ, జనసేన కూడా మద్దతు. హైకోర్టులో పిల్ వేయటానికి వచ్చారు కదా మీరు, ఏమైంది ఆ ప్రక్రియ? ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు వేసాం సార్. అడ్వకేట్ చెప్పిన ప్రకారం రేపు మామూలుగా బుధవారమే తీసుకుంటారంట. వీలైతే రేపు అవుతుందన్నారు, లేకుంటే పండగ అయిన తర్వాత నంబర్ అవుతుందన్నాడు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అందరూ అంటున్నారు. చెప్పండి, ఎందుకు హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? అంటే మీరు ఒక్కళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడ వరకు? సార్, మేము అందరూ రావాలనుకున్నాము. ఇక్కడ వచ్చేదానికి చాలా కష్టమైంది. కనుక మేము వచ్చి హైకోర్టు అప్లై చేసినాము. హైకోర్టు అప్లై చేసిన సార్ ఏమన్నారు, రేపే మీకు వస్తుంది, రేపే ఏమైనా కావచ్చు అని అన్నాడు. మళ్ళీ లేకుంటే పండుగ తర్వాత అని చెప్పినాడు. మేము అంతా ఒకటే. మేము ఎవరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, 10 మంది వచ్చినా అంతా ఒకటే. ఎవరు అవుతుంది అంటే ఏం లేదు. దానికోసం మేము ఒక నిర్ధార, ఊరంతా 12,000 జనాభా ఉంది, అందరూ ఒక నిర్ధారమే. దాంట్లో ఎవరు వ్యత్యాసం ఏం లేదు. బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు, రాజకీయ నాయకులు పెదహరివాణ మండలంలోకి ప్రవేశం లేదు అని ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఎందుకు ఆలోచన ఎవరికి వచ్చింది? ఎందుకు ఏర్పాటు చేశారు బోర్డు? అలా మన ఊర్లో అంతా
ఒక మీటింగ్ వేసుకున్నాము. మనకి ఇంత మోసం ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క పార్టీ వాళ్ళు 3 సార్లు ఎమ్మెల్యే అయినారు. మాకు ఈ విషయం మండలం గురించి ఎవరు ఎత్తలేదు, మాట్లాడలేదు. మేము పోరాడి తెచ్చుకున్నాము. ఇప్పుడు మా మండలే రద్దు చేసినారు. దానికోసమే మేమంతా ఊరంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఏ రాజకీయ పార్టీకి ఊర్లో ప్రవేశం లేదు. ఎవడు మండలం తీసుకుని వస్తారో వాళ్ళకి మాత్రం ఊర్లో ప్రవేశం ఉంది. తర్వాత రాబోయే ఎలక్షన్ లో కూడా మేము కూడా దాన్ని బాయ్కట్ చేస్తున్నాము. అందరూ ఒకే మాటతో ఉన్నాము. ఏ రకమైన ఉద్యమాలు చేస్తారు? ఇప్పుడు మొన్న నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాము. కొద్ది రోజులు పాదయాత్ర చేస్తాము. తర్వాత వారంలో ఒక రోజు రాస్తారోకో చేస్తాము. ఏదో ఒకటో పని చేసుకుంటూ పోతున్నాం సార్. మాకు ఇది వీలు లేదు. వచ్చే వరకు పోరాడతాం మా ఊరంతా. అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ, కూటమి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో భాగస్వామి ఉన్నారు. వీళ్ళని కలిసే అవకాశం ఏమైనా ఉందా? మీరు మాకు ఏర్పాటు చేయండి అని చెప్పాను. మేము కలవడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్. మాకు అపాయింట్మెంట్ దొరికేటువంటి పరిస్థితి ఇబ్బంది ఉంది. అయితే జనసేన స్థానిక నాయకుడు మల్లప్ప ప్రయత్నం చేస్తా అన్నాడు. అదేవిధంగా గతంలో ఎమ్మెల్యే గారు కూడా తీసుకెళ్తామన్నా తీసుకెళ్తాం. మేమైతే రెడీగా ఉన్నాం కలవడానికి. లోకేష్ బాబును గతంలో కలిసినప్పుడు ఆయన ఆ రోజు అన్నమాట మనం కేబినెట్ లో కలిశారు మా వాళ్ళు. ఆదోని జిల్లా అయితే కాదు, కష్టంగానే మండలం అయిపోయిందని చెప్పాడు ఆయన. లోకేష్ మాటలోనే పెద్ద మండలం అయ్యిందని చెప్పినాడు. తర్వాత కేబినెట్ లో ఆశ్చర్యకరమైన పరిణామం జరిగింది. మీరు అంటే భవిష్యత్తు ఉద్యమాలు అక్కడి నుంచి ఏమన్నా క్యాపిటల్ గురించి ఉద్యమం చేసే అవకాశం ఉందా? ఇక్కడ రాజధాని ప్రాంతంలో కూడా ఏదైనా ఉద్యమం చేసే అవకాశం ఉంటుందా? ప్రజల స్థాయి చాలా తారాస్థాయిలో ఉంది. ఇప్పుడు స్థానికంగా వారానికి ఒక ఉద్యమం అనుకుంటున్నాము. అది అయిన తర్వాత జిల్లా కేంద్రం తర్వాత ఇక్కడికి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. 16 మండలం రద్దు చేశారు. ముందుగా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి తర్వాత రద్దు చేశారు. ఖచ్చితంగా దానిపై తమ ఉద్యమం కొనసాగుతుందని, అవసరమైతే క్యాపిటల్ ఏరియాలో కూడా తాము ఉద్యమం చేపడతామని ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి తక్షణమే పెదహరివాన మండలం ఏర్పాటుకి నిర్ణయం తీసుకోవాలని ప్రజల ఆకాంక్ష ఇదని, అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడిని పెదహరివాన మండలంలోకి ప్రవేశం లేకుండా ఖచ్చితంగా మేము అడుగుని తీరుతామని అయితే పెదహరివాన మండలం సాధన కమిటీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి నుంచి.